హలో ఆల్, వెల్కమ్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. ఇవాళ నేను ఉసిరికాయతో పచ్చడి పెట్టాలనుకుంటున్నాను. ముక్క పచ్చడి ఒక 6 days వరకు వచ్చేలాగా. దానికోసం నేను ఉసిరికాయలు మంచిగా వాష్ చేసుకొని స్టీమింగ్ కోసం నేను ఇలా కడాయిలో నీళ్ళు పెట్టుకొని జాలి వేసుకొని దానిలో పెట్టేశాను. దాని తర్వాత ఈలోపు నేను మసాలాస్ అన్నీ కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వాడుతున్నాను, 6 tablespoons. ఇంకా కొద్దిగా ఆవ పొడి వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. దాని తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా మెంతుల పొడి వేస్తున్నాను. ఇది కలోంజీ సీడ్స్ అన్నమాట. దాని తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. బాగా కలిపేసుకోండి. నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది. తర్వాత నేను కొన్ని వెల్లుల్లి పీసెస్ని గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. ఇంకా కచ్చపచ్చగా దంచుకున్న కొన్ని వెల్లుల్లిని అలానే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది, విటమిన్ సి కదా. 2 weeks వరకు అయితే ఈ పచ్చడి నిలువ ఉంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. ఇక్కడైతే మెత్త పడిపోయినాయి అనమాట. ఇవి ఇలా అనగానే 4 pieces కింద వచ్చేస్తాయి ఈజీగా. నేను కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాను కదా, ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ టూర్ కూడా తీస్తాను, మీరు కమెంట్ చేయండి కింద. సో ఈ పీసెస్ని అయితే నేను ఇక్కడ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఒక 1-2 days వరకు అలానే ఉంచేసుకోండి. నెక్స్ట్ డేకి ఉప్పు కారం ఎంత తక్కువైతే వేసుకొని కలిపేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. See you all in the next vlog. Bye. Take care.